అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. బుల్లితెరపై ఎంతో ఆదరణ దక్కించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ ఇప్పుడు 6 సీజన్స్ ఫినిష్ చేసుకుని 7th సీజన్కి సిద్ధంగా ఉంది. పిల్లలు పెద్దలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఈ షో బిగ్ బాస్ 6 కొంచెం ఫ్లాప్ అవడం వల్ల బిగ్ బాస్ 7 గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. సో హోస్ట్ ఎవరు, కంటెస్టెంట్స్ ఎవరు అని మనతో ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ రివీల్ చేయడానికి టాప్ 3 రివ్యూవర్స్లో ఒకరు మనతో ఉన్నారు. ఆయనే దిస్ ఈస్ ఫనీ. ఆయనతో మాట్లాడేద్దామా? హాయ్ ఫనీ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఈ నామినేషన్స్, ఎలిమినేషన్స్ ఇవన్నీ జరుగుతాయి కదా, మనం ఓట్స్ చేస్తుంటాం. అవి నిజంగా ఓటింగ్ ప్రకారమే వాళ్ళు నిర్ణయిస్తారా, ఆర్ లేకపోతే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా అయితే ఇష్టం వచ్చినట్టు తీసేయడం అలా జరుగుతుందో ఈ షోలో కూడా అలాంటివి ఏమైనా జరుగుతుంటాయా? ఓటింగ్ ప్రకారం అనేది ఫస్ట్ 2-3 సీజన్స్ వరకు అయితే ఖచ్చితంగా ఓటింగ్ ప్రకారంగా ఉండేది. ఇప్పుడు కూడా ఓటింగ్ ప్రకారం ఉంది అని 100% చెప్పలేం, కానీ డెఫినెట్లీ 70% వరకు అయితే ఓటింగ్ ప్రకారం జరుగుతుంది. మిగిలింది ఏంటంటే ఇప్పుడు కొంతమంది బయట నుంచి ఏమన్నా రికమెండేషన్స్తో వచ్చిన వాళ్ళు కానీ లేదా ఇతర ఇన్ఫ్లుయెన్స్లు చూపించే వాళ్ళు, అరే మా వాడిని మీరు ఎలా తీసేస్తారు బయటికి, మా వారి ఈ వీక్ ఉండాల్సిందే లేదా ఫినాలే వరకు ఉండాల్సిందే అంటూ ఆ బిగ్ బాస్ టీం మీద కంపల్షన్స్ తెచ్చేసరికి అలాంటి వాళ్ళు ఫినాలే వరకు ఉండి నిజంగా పడుతున్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవడం అనేది మనం చూస్తాం. అలాంటివి చాలానే జరిగాయి. యాక్చువల్లీ క్యాండిడేట్ ఈ షోకి అవసరం లేదు అనుకున్న వాళ్ళు లోపల చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఈయన ఉండాలి అనుకున్న వాళ్ళు చాలా మంది బయటకు వచ్చేసారు యాక్చువల్లీ. అవునండి. సో యాక్చువల్లీ మీరు ఫస్ట్ రివ్యూస్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. మీ తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఆది గారు వీళ్ళందరూ. సో మీకేం అనిపిస్తుంది? ఆఫ్ కోర్స్ మా కమ్యూనిటీలోంచి ఒకరు వెళ్ళారంటే మాకు కూడా హ్యాపీగానే ఉంటుంది సార్. వాళ్ళు వెళ్ళారంటే మేబీ ఫ్యూచర్లో మాకు కూడా స్కోప్ ఉంటుంది వెళ్ళడానికి అన్నట్టుగా ఒక హోప్ ఉంటుంది. అండ్ నాకు తెలిసిన వాళ్ళు ఎంతో, ఇప్పుడు ఆదిరెడ్డి నా ఫ్రెండే, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు కూడా వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళని టీవీ స్క్రీన్లో చూసేటప్పుడు హ్యాపీగానే ఉంటుంది. కానీ ఎక్కడొక్కడ ఏమన్నా కుళ్ళేమని అనిపిస్తుందా మనకి, కాదురా ఉండట్లేదు, కుళ్ళు అయితే లేదు బట్ ఉందేమోరా అంటే ఇట్లా జగల్ అవుతూ ఉంటుంది మైండ్. ఓకే, అంటే ఆదిరెడ్డి గారు మీకు ఆల్రెడీ పరిచయం అని చెప్పారు. బిగ్ బాస్ వెళ్ళక ముందు ఆదిరెడ్డి గారికి, బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఆదిరెడ్డి గారికి మీకు సంబంధం ఎలా ఉండేది? రిలేషన్ మేము ముందు నుంచి మంచి బాండింగే ఉండేదండి బిగ్ బాస్కి రాకముందు కూడా. అండ్ బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు తను చెప్పింది ఏంటంటే, అసలు నువ్వు రివ్యూస్ ఎలా చెప్తావో అలాగే చెప్పు, సపరేట్గా నాకు సపోర్ట్ చేయడం కానీ ఇలాంటిది ఏం వద్దు అని చెప్పే లోపలికి వెళ్ళారు. బట్ ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒక షో నడుస్తున్నప్పుడు, ఒక ఎపిసోడ్ చూసినప్పుడు ఆ కంటెస్టెంట్ గురించి మంచి చేస్తే మంచి చెప్పాలి, చెడు చేస్తే చెడు చెప్పాల్సి వస్తుంది. చెప్పకుండా కూడా కింద కమెంట్ చేసేవాళ్ళు ఒప్పుకోరు. అరే నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు కావాలని డప్పు కొడుతున్నావు, లేకపోతే కావాలని అది పూర్తిగా మాస్కప్ చేయడానికి చూస్తున్నాం అన్నట్టుగా అంటుంటారు. కాబట్టి నేను పాజిటివ్ చెప్పినవి ఉన్నాయి, నెగిటివ్ చెప్పినవి ఉన్నాయి. నెగిటివ్ చెప్పినప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం అరే ఏంటి ఈయన ఆదిరెడ్డికి ఫ్రెండే కదా ఎందుకు ఇలా చెప్తాడు అన్నట్టుగా ఆబ్వియస్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి కొంచెం హర్ట్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ ఇంపాక్ట్ ఎక్కడో ఆదిరెడ్డి మీద కూడా ఉన్నా కూడా, స్టార్టింగ్లో ఉన్నా కూడా కొద్ది రోజుల తర్వాత అది కూడా వాష్ అవుట్ అయిపోయి ఇప్పుడైతే కంప్లీట్గా ఫ్రీ నార్మల్గానే ఉన్నారా? ఓకే. అంటే ఆదిరెడ్డి గారు మీ ఫ్రెండ్, ఆయన బిగ్ బాస్కి వెళ్ళారు కదా, ఆయన్ని బిగ్ బాస్ టీం వాళ్ళు సంప్రదించారా ఆర్ లేకపోతే ఈయనే వెళ్ళారా? అండ్ మీరు బిగ్ బాస్కి వెళ్ళడానికి ఎటువంటి ట్రయల్స్ వేయలేదా? ఆదిరెడ్డికి అయితే కంప్లీట్లీ ఇప్పుడు కామన్ మ్యాన్ ఆడిషన్స్ అయితే ఏవైతే పెట్టారో అప్పట్లో 6th సీజన్ స్టార్ట్ అవ్వక ముందు ఆడిషన్స్కి ఈయన అప్లై చేసుకున్నారు అనమాట. అప్లై చేసుకుంటే ఆబ్వియస్లీ ఈయన ఎక్కువ మంది తెలిసిన వ్యక్తి కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు షోకి ప్లస్ అవుతుందని. ఓకే, మీరేం ట్రయల్స్ చేయలేదా మరి? నేను ట్రయల్స్ బిగ్ బాస్కి ఏంటంటేనంటే ఇప్పుడు ఫస్ట్ 2-3 సీజన్స్ వరకు కూడా సరే ఓకే షో ఈస్ గోయింగ్ గుడ్ అన్నట్టుగా అనుకున్నా కూడా ఓవరాల్ గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందంటే ఒక మాఫియా లాగా తయారైపోయింది. ఇప్పుడు మా కంటెస్టెంట్ని లోపలికి పంపిస్తున్నామంటే ఈ మినిమం ఫినాలే వరకు ఉండాలి, లేదా ఇన్ని వీక్స్ అనేది ఉండాలి, అప్పుడే మేము వస్తాము, అప్పుడే మా వాళ్ళని పంపిస్తాము అన్నట్టుగా ఆ పిఆర్ టీమ్స్ ఉంటాయి. ఆ పిఆర్ టీమ్స్ని బిగ్ బాస్ టీమ్ కన్సల్ట్ అయితే ఇలాంటి కండిషన్స్ పెట్టడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది అనమాట. సో అది ఎలాంటి కండిషన్, చాలా ఘోరమైన కండిషన్లే ఉంటాయి. నిజంగా ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితుల్లో కూడా ఎలిమినేట్ చేయకుండా చాలా ఫోర్స్తో
షోలో కంటిన్యూ చేయించడం కానీ ఇలాంటివి జరుగుతుండడం వల్ల నాకు మనం అంత చేయలేం కదా, అంత బ్యాక్గ్రౌండ్ వర్కులు చేసి అన్ని పాలిటిక్స్ ప్లే చేసి మనం వెళ్ళలేం కదా, వెళ్తామా లేదా అన్నట్టుగా నాకే కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. అది వచ్చినప్పుడు లెట్స్ సీ. ఓకే, అంటే ఈ కంటెస్టెంట్స్ ఉంటారు కదా బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా లో ప్రొఫైల్స్ 10,000 20,000 ఉన్న ఫాలోవర్స్కి ఒక్కసారిగా 500K 600K అయిపోతుంటాయి. వీళ్ళు ఇంట్లో లేనప్పుడు వీళ్ళ అకౌంట్స్ మాత్రం యాక్టివ్గానే ఉంటాయి. సో వీళ్ళు పిఆర్స్ని పెట్టుకుంటారు, పిఆర్సే హైప్ చేస్తుంటారు, ఒక్కొక్క ఛానల్ని 3-4 మెంబర్స్ మెయింటైన్ చేస్తుంటారు అంటారు. అది ఎంతవరకు నిజం? నిజమేనండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెయింటైన్ చేస్తుంటారు. ఫ్యామిలీతో పాటు పిఆర్ టీంలో ఎక్కువగా ఈరోజు మా కంటెస్టెంట్ ఇలా అదరగొట్టేశాడు, ఈ రేంజ్లో చేశాడు, అసలు ఈ రేంజ్లో చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని, లేకపోతే ఆ కంటెస్టెంట్ని సపోర్ట్ చేస్తూ ఆ కంటెస్టెంట్తో ఆ పర్టికులర్ ఎపిసోడ్లో ఎవరైతే గొడవ పెట్టుకుంటారో అసలు అమ్మాయికి కానీ అబ్బాయి కానీ అసలు ఏమన్నా ఉందా, ఇలా ఎలా చేస్తుంది కంటెస్టెంట్ని, నిజంగా ఇది తప్పు కదా అని ఇలా ప్రూవ్ చేయడానికి ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. బిగ్ బాస్ సీజన్ టైంలో ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే ఒక కైండ్ ఆఫ్ హెడేక్ అనేది వస్తూనే ఉంటుంది. బట్ ఓవర్ ద పీరియడ్ నేను చేసే పనే అది కాబట్టి చేస్తూ ఉంటాను. అంటే నాగార్జున గారు ఎవ్రీ సాటర్డే సండే మాట్లాడతారు కదా, ఆయన వీక్ అంతా జరిగిన దాని గురించి మాట్లాడతారు. అదంతా జరిగిన దాని గురించి మాట్లాడాలంటే డెఫినెట్లీ ప్రతి ఎపిసోడ్ చూడాలి. ఆయన నిజంగా ప్రతి ఎపిసోడ్ చూస్తారా? అంటే అంత బిజీ స్కెడ్యూల్స్లో ఈయన ప్రతి ఎపిసోడ్ ఎలా ఫాలో అవుతారా బాబు అనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుని ఇది తప్పు ఇది ఒప్పు అని ఎలా మాట్లాడగలుగుతారు? ఇట్స్ సింపుల్ అండి. ఏంటంటే ఇప్పుడు వీక్ మొత్తం చూసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వీక్ మొత్తం పక్కన పెడితే ఒక రోజులో ఒక 1 hour ఎపిసోడ్ చూసుకున్నా కూడా 1 hour ఎపిసోడ్లో మనం ఇగ్నోర్ చేసే పాయింట్స్ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు కలిసి టీ తాగుతున్నారు, దాని గురించి స్పెషల్గా నాగార్జున గారు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. లేదా ఇద్దరు కలిసి నడుస్తున్నారు, మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడు మెన్షన్ చేయాలి? వాళ్ళిద్దరు ఏదన్నా గొడవ పెట్టుకున్నప్పుడు, లేదా ఇద్దరు ఫ్రెండ్స్ నిజంగా చాలా బాండింగ్తో ఉండి ఫ్రెండ్లీ వైబ్స్ ఇచ్చినప్పుడు అలాంటివి ప్రస్తావించాలి. సో ఏవైతే నాగార్జున గారు ప్రస్తావిస్తే ఆడియన్స్కి కూడా బాగుంటుందని బిగ్ బాస్ వాళ్ళు ఫీల్ అవుతారో అలాంటి క్లిప్స్ మాత్రమే కట్ చేసి ఆయనకి పంపిస్తుంటారు. సో ఆ క్లిప్స్ని మాత్రమే ఆయన చూస్తారు. సో ఓకే, దట్ ఈస్ ద థింగ్. మరి మీరు ఎలా, అంటే ఇంతకు ముందు అయితే మనకి 24/7 స్ట్రీమింగ్ కూడా ఉండేది, మీరు అది వాచ్ చేసేవారా? అండ్ ఎవ్రీ ఎపిసోడ్ వాచ్ చేసి ఒక పేపర్ మీద రాసుకునేవారా, ఇది మాట్లాడదాం ఇది మాట్లాడదాం ఇది మాట్లాడదాం ఈ రోజు రివ్యూలో అనేసి? నేను చూసాను యాక్చువల్లీ మీ వీడియోస్, ఎవ్రీ 1 hourకి ఒక వీడియో పడిపోయేది. ఈయన రోజంతా చూస్తున్నారేంట్రా బాబు, నాకు ఒక ఎపిసోడ్ చూడడానికి నిద్ర వచ్చేస్తుంది, 1 hour చూడడానికి. అలాంటి టైంలో కూడా 24/7 అంటే అసలు హౌ పాసిబుల్ అనిపించేది, ఎలా అది? అంటే మా పని అదే కాబట్టి డెఫినెట్లీ ప్రొఫెషన్ వైజ్గా సీరియస్గానే తీసుకున్నాం కాబట్టి రోజు మొత్తం చూస్తూనే ఉంటామండి. ఏదన్నా అప్పుడప్పుడు బోర్ వచ్చినా కూడా ఇప్పుడు లైవ్ 24 hours చూస్తూ ఉంటే ఈ టైంలో వీళ్ళు పడుకుంటున్నారు, ఆ పడుకునేది కూడా చూపిస్తూ ఉంటారు. ఎంతసేపు అని చూపిస్తారు, వాళ్ళు ఎంత 1/2 hour పడుకుంటే 1/2 hour చూపిస్తుంటారు. అది యూస్లెస్. అఫ్ కోర్స్ టైం వేస్ట్ అనిపించినా కూడా ద ఎండ్ ఆఫ్ ద డే మా పని అదే కాబట్టి ఎక్కువ శాతం చూస్తూ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే వెంటనే దాని మీద వీడియో చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను. డెఫినెట్లీ లైవ్ కానీ ఎపిసోడ్ కానీ ఏది మిస్ అవ్వకుండా చూస్తాను. ఓకే, ఇన్ని సీజన్స్ చూసారు కదా మీరు, 1 నుండి 6 వరకు. ఇందులో మీ ఫేవరెట్ హోస్ట్ అండ్ కంటెస్టెంట్ ఎవరు? హోస్ట్ ఎవరెవరు చేశారు? నాని, నాగార్జున అండ్ ఎన్టీఆర్ కదా? ఓకే, నేను అడుగుతాను, మీరు చెప్పండి. నాని, నాగార్జున? నాని గారు. నాగార్జున, ఎన్టీఆర్ గారు. నాని, ఎన్టీఆర్? ఇది కొంచెం టఫ్, బట్ ఎన్టీఆర్ గారు. అయితే ఈ సీజన్కి ఎన్టీఆర్ వస్తే బాగుంటుందన్న దిస్ ఈస్ ఫనీ గారు. నాగార్జున గారి హోస్టింగ్ బాగాలేదన్న దిస్ ఈస్ ఫనీ గారు. అయిపోయింది, ఇక నేను కిందికి వెళ్ళి నన్ను జాగ్రత్తగా ఇంట్లో దిగబెట్టాల్సిన బాధ్యత మీ టీం. సరే, ఇంకొంచెం సరే, దీన్ని తప్పించడానికి నీ హోస్ట్ పేరు చెప్తాను, వెంటనే మీ మైండ్లో బ్లింక్ అయింది చెప్పండి. ఓకే. నాగార్జున గారుని ఒకసారి చెప్పారు కాబట్టి నాగార్జున గారు హోస్ట్ నాగార్జున చేస్తే ఎలా ఉంటుంది? నాగార్జున గారు ఇప్పుడు బేసిక్గా ఏంటంటే హోస్టింగ్ బాధ్యత అనేది కొంచెం స్టార్డమ్ విపరీతంగా ఉన్నవాళ్ళు లేదా సీనియారిటీ ఉన్న వాళ్ళు చేస్తే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా కొంచెం జంకుతూ భయపడడానికి కొంచెం స్కోప్ ఉంటుంది. వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ ఎంత స్ట్రాంగ్గా క్వశ్చన్స్ అడిగితే కంటెస్టెంట్స్ అంత ఇట్లా భయపడుతూ ఉంటేనే చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. వీకెండ్ ఎపిసోడ్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది దానికి, సాటర్డే అండ్ సండే ఎపిసోడ్స్. సో ఆ హోదాలో ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారికి స్టార్డమ్ విపరీతంగా ఉంది కాబట్టి ఆయన ఒక మాట అన్న
అన్నా కూడా అవతల వాళ్ళు అమ్మో ఎందుకులే అన్నట్టుగా ఇట్లా కామ్గానే ఉండేవాళ్ళు, భయపడేవాళ్ళు. బట్ నాని దగ్గరికి వచ్చేసరికి ఆ టైంలో నానికి ఆ రేంజ్ స్టార్డం లేదు. అండ్ మోరోవర్ అంత స్ట్రాంగ్గా చెప్పినా కూడా అదే ఈయనేంటి నాకు చెప్పేది అన్నట్టుగా, ఒక కుర్రోడే కాదు కాబట్టి ఈయనేంటి నాకు చెప్పేది అనే ఫీలింగే ఉండేది కంటెస్టెంట్స్కి. ఓకే. సో నా ఎయిదర్ ఎన్టీఆర్ గారిలా స్టార్డమ్ అన్నా ఉండాలి, లేదా నాగార్జున గారిలా సీనియారిటీ అన్నా ఉండాలి. అది ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, ఆయన మనం ఎదిరించలేం కదా అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి నాగార్జున గారు కంటిన్యూ అయితే ఇట్ విల్ బి గుడ్. డెఫినెట్లీ మాకు కూడా అదే కావాలి, లేదంటే బిగ్ బాస్ సీజన్ 7 కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫనీ గారు, ఇట్స్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఇప్పటి వరకు రివ్యూవర్స్ ఎలా అయితే హౌస్లోకి వెళ్ళారో మీరు కూడా నెక్స్ట్ సీజన్లో వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఆ తర్వాత కూడా మాకు ఇంటర్వ్యూస్ ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, నాకు తెలిసి మీకున్న అన్ని డౌట్స్ నేను అడిగేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఆయన ఇంటికి వెళ్ళైనా సరే నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ తీసుకొచ్చేస్తాను. సో ఇది ఇవాల్టి విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.